సభాధ్యక్షుల వారు, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నకి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కులు గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారికి, మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారికి, వేదికపై ఉన్న మిగతా శాసనసభ్యులందరికీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ-ఎంఎల్, టీజేఎస్ మిత్రులందరికీ ఈ వీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభకు విచ్చేసిన మీ అందరికీ శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, బట్టి విక్రమార్కుడు గారికి, తుమ్మల గారికి, సీనన్న గారికి, రేణుకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 150 రోజులనే రేవంత్ అన్న ప్రభుత్వంలో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు అమలు చేశారు. ఆల్రెడీ మీకు తెలుసు. దాంట్లో బస్ ప్రయాణంలో స్త్రీలకు ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా 200 రూపాయలు కరెంటు ఉచితంగా వచ్చేది. గ్యాస్ సిలిండరు 500 రూపాయలేమో ఇచ్చారనమాట. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే రేవంత్ అన్న గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చెప్పారు. ఇదే విధంగా మీ రేషన్ కార్డుల ఇష్యూ ఉంది. రేషన్ కార్డులు కూడా ఇండ్ల స్థలాలు, ఇంద్ర స్థలాలు కూడా వస్తారని రేవంత్ అన్న గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొత్త మాట్లాడుకుందాము. ఇన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పరిపాలన చేశారు. ఇండ్ల స్థలాలు అన్నారు, 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు, అది కూడా చేయలేదు. కాళేశ్వరం గురించి మీ అందరికీ తెలిసింది. అది మొత్తం కూలిపోయింది. 1 లక్ష కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మన నెత్తి మీద ఎంత పెట్టారంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినారు రేవంత్ అన్న గారి మీద. బీజేపీ ప్రభుత్వం గురించి చర్చిద్దాం. కొత్త బీజేపీ ప్రభుత్వంలో కూడా గ్యారంటీలు ఇచ్చారు. అప్పుడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలే, అది తీసుకుపోయి ఇప్పుడు 1100 రూపాయలు పెట్టారు. పెట్రోలు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయింది. అది పైకే పోతే కిందికి రాదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాల నుంచి 1 కోటి ఉద్యోగాలు తీసిపడేశారు. గవర్నమెంట్ వ్యవస్థలన్నీ అదానీలకు, రిలయన్స్కు ఇచ్చివేయటం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎంత పెద్ద సంస్థ, అది ఇచ్చేశారు. ఎయిర్పోర్ట్లు కూడా అదానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త నినాదం స్టార్ట్ చేశారు, అయోధ్య అయోధ్య రాములవారని. మరి రాములవారు మనకు లేరా? శ్రీరామనవమి చేసుకోమా? మరి నా పేరు రామసాయం అండి, నేను కూడా రాముని భక్తుడినే. అందుకొరకే దయచేసి మిత్రులారా నన్ను దీవించండి. ఖమ్మం జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి పనిచేయటానికి. రేవంత్ అన్న ప్రభుత్వం కింద, రేవంత్ అన్న గవర్నమెంట్ కింద పనిచేయడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ, జై రేవంత్ అన్న. అందరికీ మరొకసారి విజ్ఞప్తి, దయచేసి శ్రద్ధగా వినండి. మన రేవంత్ గారు మన తెలంగాణ ప్రగతి, అభివృద్ధి మొత్తాన్ని, అలాగే రిజర్వేషన్ల పేరుతో బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకాలను అన్నింటినీ చక్కగా వివరించి చెప్తారు. దయచేసి ఓపికగా వినాలని కోరుతూ మన ప్రియతమ యువ ముఖ్యమంత్రి రేవంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సారీ ఆర్డర్ తప్పింది. మన జిల్లావాసి, మేధావి, నాకు అత్యంత ఆప్తులు, మన ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, అలాగే మన నియోజకవర్గ 2 ప్రధానమైన పరిశ్రమలకు సంబంధించేటు కేటీపీఎస్ మరియు సింగరేణికి సంబంధించినటువంటి మంత్రివర్యులు, మన అందరి ఆప్తులు బట్టి గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.